ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పాత గాంధీనగర్లో నీ ప్రజలను ప్రేమించిన వారి నీ రాజసువార్తను, మీరు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని, నీ వాక్య వెలుగులో నీ ప్రజలైన వారికి సువార్త ప్రకటించుటకు మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. పరలోక రాజ్యము సమీపించిన గనక మారు మనసు పొందండి మీరు సెలవిచ్చిన దేవుడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఇష్టపడేటువంటి దేవుడుగా ఉంటున్నారు. ప్రభా, అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ రాగా ఈ పాత గాంధీనగర్లో కూడా ఈ కూడికను ఏర్పాటు చేసే విషయంలో మీరు చేసిన సహాయము, చూపిన కృపను బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాము. పరలోకపు తండ్రి, ఈ స్థలం అంతటి మీదను మా మీదను నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి. నీ ప్రియులు వారి కుటుంబాన్ని బిడ్డలను దీవించండి. ఇంటిని ఆధారం చేసుకొని చెప్పబడే సువార్తను నీరుగట్టి ఫలింపచేయండి. చేరువచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా తీసుకురమ్మని, ఈ సమయాన్ని దీవించమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థన వేడుకున్నాం తండ్రి, ఆమేన్. రానా చంద్రశేఖర్ రా. ఈ పాటల పుస్తకంలో పాట సంఖ్య 271, కొన్ని పుస్తకాల్లో 268. ఉదయించే దివ్యారక్షకుడు. ఉదయించే దివ్యారక్షకుడు, ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్యారక్షకుడు, ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా, ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా, నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా, నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా, మార్గదర్శి అయి నడిపించు వారిన్, మార్గదర్శి అయి నడిపించు వారిన్ ప్రభు పాద సన్నిధికి. దివ్యారక్షకుడు ఆకాశ వెలుగు, ఉదయించే దారలో. దివ్యారక్షకుడు ఆకాశ వెలుగు, ఉదయించే దారలో. ఉదయించే దివ్యారక్షకుడు, ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్యారక్షకుడు, చింతా విచారముతో నిండి ఉన్న లోకాల దానా విని, చింతా విచారముతో
మోచకుడు పాపము నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు మానవాళికై మరణంబు నుండి మానవాళికై మరణంబు నుండి నిత్య జీవమునివ్వన్ దివ్య రక్షకుడు ఆకాశ తారా ఉదయించి రక్షింపను దివ్య రక్షకుడు ప్రకాశ తారా ఉదయించి రక్షింపను ఉదయించి దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను పరయించ దివ్య రక్షకుడు అమ్మా ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి టీని దీవించి ఆశీర్వదించమని యేసుప్రభు నాన్న ప్రార్థన వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తీసుకోండి. పరలోక తండ్రి నుంచి మనలా పంపేను క్రీస్తు ప్రభున్ పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభున్ లోకాంధులకు దృష్టి నివ్వా అరుదంచ క్రీస్తు ప్రభు లోకాంధులకు దృష్టి నివ్వా అరుదంచ క్రీస్తు ప్రభు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు జయ క్రీస్తు ప్రభు సాతాను శృంఖలములను తెంప హృదయేంద్ర రక్షకుడు సాతాను శృంఖలములను తెంప హృదయేంద్ర రక్షకుడు ఉదయించ దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించ దివ్య రక్షకుడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ దినము పఠించిన ప్రేమ తోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యములో నుండి సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి
లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు దేవుని వాక్యంలో నుండి కలిసి అందరం చదువుదాము. మీ బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి దేవుని వాక్యాన్ని చదవాలని మనం చేస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ యొక్క పాత గాంధీనగర్లో నీ రాజ సువార్తను ప్రకటించే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. నీ ప్రజలను మీకున్న దయచూపున బలైన దాసునను కూడా మీరు బలపరిచి నీ ప్రజలకు కావలసిన మాటలు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. సమయాన్ని దీవెనకరంగా చేయము, నీ ఆత్మతో నింపము, అభిషేకించము. ప్రభువా, నీ ప్రజలైన వారు నీ యొక్క పుట్టుకను గూర్చి ఈ యొక్క క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉండగా వారందరిలో కూడా నీవు ఉదయించినట్లుగా, వారి అంతరంగము తెరవబడినట్టుగా, వారిలో ఉన్న చీకటి తొలగించబడినట్టుగా, నిన్ను సంపూర్ణంగా ఎరిగి నీ కొరకు జీవించినట్లుగా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. ఈ సమయాన్ని దీవించమని ప్రార్థిస్తూ బలైన దాసుని రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంటున్నాయి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఒక దూత ద్వారా గొర్రెల కాపర్లకు వర్తమానం వచ్చినట్టుగా మనం చూస్తాం. అది రాత్రి వేళ అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటున్నారు. అది రాత్రి సమయంలో వారి చుట్టూ ప్రకాశమానమైన ఒక వెలుగు, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆ వెలుగు వారి చుట్టూ ఉన్నప్పుడు ఆ వెలుగును చూచి వారు భయపడి ఇది ఏమిటని చూస్తూ ఉంటుండగా దేవుని దూత వారికి ఒక వర్తమానం ఇస్తా ఉంది. గొర్రెల కాపర్లకు ఏమిటయ్యా వర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తుని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన రమలరా, ఇది ఎంతో సంతోషకరమైన, మహా సంతోషకరమైన వార్తని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త. యేసు ప్రభు లోకంలో జన్మించడం ద్వారా లోకమంతటికి ఆయన ఏం తీసుకొని వచ్చాడంటే, ఆయన సంతోషాన్ని తీసుకొని వచ్చినాడు. ప్రియులారా, ఎవరికి సంతోషము? చీకటిలో ఉన్న వారికని అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. వారు చీకటిలో కూర్చొని ఉన్నారు. చీకటిలో కూర్చున్న వారికి దేవుని వర్తమానం ఏమొచ్చిందంటే, అయ్యా మీకు మహా సంతోషకరమైన వార్త తీసుకొచ్చానని చెప్తున్నాడు. ఏమిటయ్యా సంతోషకరమైన వార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించడమే లోకమంతటికి సంతోషం. చీకటిలో ఉన్న వారికి ఆయన వెలుగునిచ్చాడు అనే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడతా ఉంది. చీకటిలో కూర్చున్నవారు చూడండి, మత్తయి సువార్తలో వారి గురించి ఏం రాయబడిందంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం మధ్యలో, జెబూలూను దేశమందును నఫ్తాలి దేశమును యోర్దాను కావాలన్న సముద్రమున అన్యజనులు నివసించు గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో కూర్చున్న ప్రజలు ఏం చూశారంట? గొప్ప వెలుగు చూశారు. ప్రియులారా, ఈనాడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి ఏం తీసుకొని వచ్చాడు అంటే వెలుగును తీసుకొని వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు లోకానికి ఏం తీసుకొని వచ్చాడు అంటే
సంతోషాన్ని తీసుకొని వచ్చాడు. ప్రియుడా, ఈనాడు నీ హృదయములో ఈ వెలుగు లేక, ఈ సంతోషము లేక చీకటిలో జీవిస్తున్నావు గనక నీ హృదయంలో ఎంతో దుఃఖం ఉంటున్నది. దేవుని యొక్క వాక్యములో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. చూడండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎవరైనా తీసిన వారు. ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజూరపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లును, ఈత చెట్లును, జల్దరి చెట్లును, తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు ఏమి లేదంటే చెప్పండి మా, నరులకు సంతోషం ఏమీ లేదు. ప్రియుడా, ఈనాడు మానవుని జీవితంలో ఎవరిని అడిగినా కూడా సంతోషము లేక, సమాధానము లేక ఈ లోకములో మానవుడు జీవిస్తున్నాడు. అందుకే మానవుని హృదయములో ఎంతో భయం ఉంటున్నది, ఎంతో దుఃఖం ఉంటున్నది. కనుక నవ్వినట్టుగా లేరు. ఒకని హృదయంలో ఎలాగుందంటే చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. సామెతల గ్రంథం 14:13. అక్కడే ఒకడు నవ్వుచుండినను హృదయంలో ఏముందంటే చెప్పండి. ఒకడు నవ్వుచుండినను హృదయంలో ఏముందంట? దుఃఖం ఉంది. ప్రియులారా, సంతోషం లేదు మానవునికి, ఆనందం లేదు మానవునికి. పైకి నవ్వుతున్నట్టు కనబడుతున్నాడు కానీ లోపల ఎంతో దుఃఖం ఉంది, లోపల ఎంతో దిగులుంది, లోపల ఎంతో బాధ ఉంది. లోపల మానవుని హృదయంలో అశాంతి ఉంది. నవ్వుచున్నట్టుగా కనబడుతున్నాడు కానీ అయితే మానవుని హృదయంలో దుఃఖము ఉన్నట్టుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కీర్తన 31:10. 31వ కీర్తన 10వ వచనం చదవండి. 31వ కీర్తన 10వ వచనం. నా బ్రతుకు దేంతో వెళ్ళబుచ్చుతున్నానంటే మానవుని బ్రతుకంతా కూడా, నా బ్రతుకంతా కూడా దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. ఇది మానవుని యొక్క స్థితి. ప్రియులారా, మానవులకు ఎక్కడ సంతోషం లేదు. ఒకడు నవ్వినట్టు కనబడుతున్నాడు కానీ అంతరంగంలో ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది. పైకి నవ్వినట్టుగా ఉన్నాడు, పైకి సంతోషంగా ఉన్నట్టున్నాడు, పైకి మంచి బట్టలు వేసుకుంటున్నాడు, పైకి బాగా హుందాగా కనబడుతున్నాడు కానీ హృదయం లోపల ఎంతో దుఃఖము, ఎంతో బాధ మానవుని హృదయంలో ఉంది. అందుకే అంటున్నాడు, నా బ్రతుకులో దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. ఏ మనిషిని పలకరించినా, ఏ కుటుంబంలో ఏ వ్యక్తిని పలకరించినా, ఏమయ్యా సంతోషంగా ఉండవా, ఏమో సమాధానం అంటే చాలామంది బంధువులు వచ్చినప్పుడు బాగుండవా అంటే బాగుండాలి అంటాం. బాగుండా అంటావు కానీ మళ్ళీ చెప్తావు, కోడలు ఎట్టుంది, కొడుకు ఎట్టున్నాడు, ఆ పిల్లలు ఎట్టున్నారు, తర్వాత వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఎట్టున్నారు, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ దుఃఖం ఉంది, ఏం చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో దుఃఖముతో మానవుడు తన జీవితాన్ని వెలబుచ్చుతున్నాడు. అందుకే మానవునికి సంతోషం లేదు. ప్రియులారా, నవ్వుతున్నట్టుగా కనబడుతున్నాడు కానీ హృదయం అంతా దుఃఖముతో నింపబడిన వాడుగా ఉంటున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక మానవుడు ఎలాగున్నదంటే చెప్పండి, కన్నీళ్లు విడుస్తున్నారు. అందుకే మానవుని హృదయంలో ఎంతో అశాంతి ఉంది, ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది. ఆదరించబడేటువంటి స్థితి లేదు. ఈనాడు ఎవరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో లోకం ఉంది. అందుకే ఇలాంటి ఆదరణ లేనటువంటి, దుఃఖముతో ఉన్నటువంటి ఈ యొక్క మానవాళిని చూసినప్పుడు ప్రతి వారు కూడా తమ బ్రతుకును ఎలాగూ సాగిస్తున్నారంటే ఏదో ఒక రకమైన బాధతో, ఏదో ఒక రకమైన దుఃఖముతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి దుఃఖములో, బాధలో, కన్నీరులో, కష్టములో ఉన్న మానవులందరినీ చూచి చీకటిలో కూర్చున్న వారికి వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి
వారి దుఃఖము తీసివేయడానికి, వారి కన్నీరు తుడవడానికి, వారి బాధలు తీసివేయడానికి లోకరక్షకుడుగా, పాపుల రక్షకుడుగా, ఆదరణకర్తగా, సంతోషం ఇచ్చేవాడుగా, సమాధానం ఇచ్చేవాడుగా, ఆనందం ఇచ్చేవాడుగా ఆయన లోకానికి సృష్టికర్త అయిన దేవుడు కన్యక మరియ గర్భములో జన్మించినాడు. ప్రియులారా, ఈ సత్యాన్ని చాలా మంది తెలుసుకోవడం లేదు. యేసుప్రభు వచ్చినాడు, యేసుప్రభు పుట్టినాడు 2024 సంవత్సరాలు అయింది. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే దుఃఖములో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని, పైకి బాగున్నట్టుగా కనబడుతూ లోపల ఎంతో నలిగిపోతూ ఆదరణ లేక దుఃఖముతో నెమ్మది లేకుండా మానవునికి నెమ్మదిచ్చి సంతోషమిచ్చి వారిలో ఉన్న పాప భారాన్ని తీసివేసి వారి హృదయం తేలికపరచడానికి, వారి జీవితాలను బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. అయిలా రమ్మలారా, నీ హృదయంలో ఎంత దుఃఖం ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో ఆ వేదనంతా తొలగించడానికి దేవాది దేవుడి లోకానికి వచ్చాడమ్మా. ఆయన మానవుని కన్నీరు తుడవడానికి వచ్చాడు. నీ బ్రతుకు దుఃఖముతో సాగిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అలాగే నువ్వు అలాగే సాగిపోవడము, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా నీ జీవితాన్ని కొనసాగించడం దేవునికి ఇష్టం లేదు. నీకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ఆయన చెప్పాడు, ఆ గొర్రెల కాపర్లకు ఇచ్చిన వర్తమానం ఏంటంటే మహా సంతోషకరమైన వర్తమానము మీ మధ్యకు తీసుకొని వచ్చాం. ఏమిటయా సంతోషకరమైన వర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, మీ జీవితాలు మార్చడానికి వచ్చాడని చెప్పి దూత వర్తమానం చెప్పింది. ఆ వర్తమానం విన్నప్పుడు వారెంతో సంతోషంతో నింపబడ్డారు. ఆ గొర్రెల కాపర్లు ఎంత సంతోషంగా నింపబడ్డారంటే, వారు ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత వారి హృదయం అంతా కూడా సంతోషముతో నింపబడి, సమాధానంతో నింపబడి దేవుని వారు మహిమపరిచినట్టుగా లూకాసు వార్త 2:20 వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎంత సంతోషం వారి హృదయంలోకి వచ్చిందంటే దేవుని మహిమపరిచేవారుగా వారు చేయబడినారు. ప్రియుడా, ఈ లోకంలో దేవుడు నిన్ను సృష్టించింది దేని కొరకంటే నువ్వు దేవుని మహిమపరచాలని, దేవుని మహిమ కొరకై జీవించాలని, ఈ లోకంలో దుఃఖం లేకుండా సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని, దేవుని మహిమార్థమై జీవించాలని దేవుడు నిన్ను కలగజేస్తే మానవుడు దేవుని మాట వినకుండా సైతాను మాట విని లోకములో పడిపోయినాడు, పాపములో పడిపోయినాడు. దేవుని మాటను మానవుడు మీరి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? అబద్ధం ఆడవద్దని దేవుడు చెప్తే మానవుడు అబద్ధం ఆడుతున్నాడు. దొంగతనం చేయవద్దని దేవుడు చెప్తే మానవుడు దొంగతనం చేస్తున్నాడు. నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దని దేవుడు చెప్తే ఈనాడు అనేకులు ఇతరులు ఆశించే వరకు ఉన్నారు. అయిలా రమలారా, ఇలాగ దేవుడు చెప్పిన మాటను వినకుండా తమకిష్టమైన మార్గములు, సొంత మార్గములో మానవుడు జీవిస్తూ శాంతి లేనివారుగా, సంతోషం లేనివారుగా, దుఃఖముతో, బాధతో, వేదనతో, ఆదరణ లేని స్థితిలో ఈనాడు మానవుడు జీవిస్తున్నాడు. అందుకే ప్రియుడా, ఈ కూడిక ఏర్పాటు చేయబడింది ఎందుకంటే నీకు సంతోషం ఇవ్వడానికి. యేసుప్రభు 2024 సంవత్సరాల క్రితము కన్యక మరి గర్భములో ఆయన శిశువుగా మరి ఈ లోకములో ఆయన జన్మించినాడు. రక్త మాంసంలో పాలువాడుగా జన్మించినాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినాడు. అనేకమైన అద్భుతాలు చేశాడు. కుంటివారి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారి కనులు ఇచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, నీళ్ల మీద నడిచాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. అంత మాత్రం కాదు, నిన్ను రక్షించడానికి, నీకు సంతోషం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఆయన శిలువలో మరణించాడు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలపైన ముళ్ళకిరీటము, పక్కలో బల్లెపోటు, శరీరం అంతా కోరాజబ్బలు, ఆయన వీపంతా కూడా కొరలాలతో దున్నబడి దారులుగా రక్తము కారుస్తూ వచ్చాడు. ప్రియుడా, దేని కొరకంటే నీకు సంతోషం ఇవ్వాలని, నీ జీవితాన్ని మార్చాలని ఆయన శిలువలో తన రక్తం అంతా కార్చాడు. యేసుప్రభు చెప్పాడు, ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచేదిగా ఉంది. ఎవరైతే ఆ యేసుప్రభు దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని యేసుప్రభు రక్తంలో తమ హృదయాన్ని కడుక్కుంటారో వారి హృదయంలో ఉన్న దుఃఖం తీసివేయబడుతుందంట, వారి జీవితం మార్చబడుతుందంట.
ప్రియుడా చెప్తున్నా, నా జీవితాన్ని అలాగ మార్చాడు. ఇక్కడ ఉన్న అనేకుల జీవితాలు మార్చాడు, అనేకులకు సమాధానం ఇచ్చాడు, అనేకులకు సంతోషం ఇచ్చాడు. ఈ లోకంలో అయ్యా యేసుప్రభువుని నమ్ముకునే కష్టాలన్నీ పోతాయా? దుఃఖం అంతా పోతుందా? ఈ లోకంలో మనం జీవించే జీవితం ఎంత ఆనందం ఉంటుందంటే, అయిలా రమ్మలారా 10 మంది కొడుకులున్న ఇటువంటి సంతోషం ఉండదండి. 10 పుట్లు ఒడ్లు పండినా నీకు ఇటువంటి సంతోషం ఉండదు. 10 అంతస్తుల మేడ కట్టుకున్న ఇలాంటి సంతోషం ఉండదు. 10 లక్షలు బ్యాంకులో పెట్టుకున్న నీకు ఇటువంటి సంతోషం ఉండదు. యేసుప్రభువు ఇచ్చే సంతోషం, ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసును దాకు రమ్ము, నేడే యేసును దాకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, పడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ప్రియుడా, ఈ సంతోషం నీకు కావాలంటే, ఈ సమాధానం నీకు కావాలంటే నేడే ప్రభువైన యేసుక్రీస్తును లోకరక్షకుని నీ హృదయంలో చేర్చుకో. గొర్రెల కాపర్లు ఆ వెలుగులో విన్న వర్తమానం వారి హృదయంలో నింపబడి వారు యేసు ప్రభువును చూచి సంతోషించబడ్డారు, దేవుని మహిమపరిచారు. ప్రియుడా, నీ జీవితం కూడా అలాగ మార్చబడుతుంది. నీ దుఃఖం తొలగిపోతుంది. నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ విచారం అంతా కూడా దేవుడు తీసివేస్తాడు. దాని కొరకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పాపుల రక్షకుడుగా, లోకరక్షకుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. నీ పాపాలన్నీ కూడా శిలువలో భరించాడు. నీ కొరకే రక్తం కార్చాడు. నువ్వేం చేయాల్సిన పనిలే. యేసయ్యా, నేను పాపిని, శాంతి లేదు ప్రభా, సంతోషం లేదు ప్రభా, పైకి నవ్వుతున్నట్టు కనబడుతున్నాను కానీ అంతరంగంలో నాకెంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ వేదన ఉంది ప్రభా. నా బాధలు తీసివేసేవాడవు నువ్వు ఒక్కడివే, నా దుఃఖాన్ని తీసివేసేవాడవు నువ్వు ఒక్కడివే, నాకు మనశ్శాంతి ఇచ్చేవాడవు నువ్వు ఒక్కడివే. నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చినావంట. నేను నమ్ముతున్నాను యేసునైనా, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నన్ను నీ రక్తముతో కడుగు, నా పాపాలన్నీ క్షమించు, నన్ను అంగీకరించి యేసయ్యా. ఈ సంతోషం నాకీ ప్రభా, ఈ సమాధానం నాకీ ప్రభా, ఈ ఆనందం నాకీ ప్రభా అని ప్రభుని అడిగితే ఆ చెప్పన సత్యమును మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ప్రియుడా, ఆ సంతోషంతో ఈ లోకంలో ఎంతో ఆనందంగా నువ్వు జీవించేటువంటి వాడు ఉంటావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మీ అందు నా సంతోషము అని ఉండవలననియు, మీ సంతోషము, మీ సంతోషము ఏం కావాలని చెప్తున్నాడు ప్రభు? పరిపూర్ణము కావాలనియు. కనుక ప్రభు చెప్తున్నాడు, మీకు పరిపూర్ణమైన సంతోషం ఇస్తా. మీ యందు మీకున్న సంతోషం పరిపూర్ణం కావాలంటే ఆయన మాట విని ఆయనకు లోబడేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రియుడానికి పరిపూర్ణమైన సంతోషం కావాలన్నా, పరిపూర్ణమైన ఆనందం నీకు కావాలన్నా, చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం నీకు కావాలన్నా, నేడే ప్రభువైన యేసుక్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించు. కుమారుడా, నీ హృదయం నాకేమని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు క్షమించు. నువ్వెవరైనా ఎక్కడున్నా, మైక్ శబ్దం ద్వారా వింటున్నా, అయిలరా జాతి, మతము, కులము, ప్రాంతము భేదం లేకుండా యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు. ఆయన మతస్థాపకుడు కాదు, యేసుక్రీస్తు లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, శాంతినిచ్చే దేవుడు, దుఃఖాన్ని తొలగించే దేవుడు, ఆనందం ఇచ్చే దేవుడు.
ఆ దేవుడు నీ హృదయంలోనికి వస్తే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ప్రియుడా, చెబుతున్న నా జీవితాన్ని అలాగ మార్చాడు, నాకు ఆనందం ఇచ్చాడు, ఆ సంతోషం ఇచ్చాడు. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఆ సంతోషం ఆనందంతో జీవిస్తున్నాను, దేవుని మహిమ కొరకు జీవిస్తున్నాను. నీవు కూడా అలాగే జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు ఈ సంతోషం కావాలంటే నేడే ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుని యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోనే లేపిన నీ హృదయమందు విశ్వసించినాడులా నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ఇలాంటి సంగతులు, ఇలాంటి సంతోషం గురించి, ఈ ఆనందం గురించి, దుఃఖము తొలగించబడేటువంటి ఆ మార్గాన్ని గురించి నీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే మీకు సమీపంలో కొత్త గాంధీనగర్లో మెయిన్ రోడ్డు దగ్గర దశలోనిక ప్రార్థన మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు దేవాలయం జరుగుతుంది. వచ్చి దేవుని మాటలు వినండి, సత్యం తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి అలాగూ మీకు సంతోషం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. మీ కొరకై ప్రార్థన చేస్తాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రియుడా, ఈ దేవుని మాటలు నీ ఎదుగు తీసుకొని రాబడినాయి. ఈ మాటలు నీవు వింటున్నావు. విన్నటువంటి నీకు దేవుడు సంతోషం ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన అందుకే ఈ లోకానికి వచ్చాడు. గొర్రెల కాపరులకు సంతోషం ఇచ్చిన దేవుడు నీకు కూడా సంతోషం ఇస్తాడు. ఆ సంతోషం కావాలంటే నేడే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. ప్రభా, నేను పాపిని, నాకు సంతోషం లేదు, పైకి నవ్వుతున్నాను, లోపల ఎంతో దుఃఖం ఉంది, నా జీవితాన్ని బాగు చేయి, నాకు నెమ్మది, నా సంతోషమే ప్రభా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ప్రభు నీ జీవితంలోనికి వస్తాడు, ఈ ఆనందం ఇస్తాడు, ఈ సంతోషం నీకు ఇస్తాడు. అది చెప్పనలివి కానీ సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం, కనుక పరిపూర్ణమైన సంతోషం ప్రభు నీకు ఇచ్చేవాడుకుంటున్నాడు. ఆ సంతోషం నీకు కావాలంటే నేడే యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించు. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, యేసయ్యా నా హృదయంలోకి రా, నాకు ఈ సంతోషం లేదు, నాకు ఈ సంతోషమే, ఈ ఆనందమే యేసయ్యా అని ప్రభుని అడుగు. ఇప్పుడే నీ హృదయంలో అయినా ఉద్భవిస్తాడు, జన్మిస్తాడు. అది ఎప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే అప్పుడు నీ సంతోషం వస్తుంది. అదే నిజమైన క్రిస్మస్. క్రీస్తును ఆరాధించే వ్యక్తిగా చేయబడతావు, క్రీస్తును మహిమపరిచేటువంటి వ్యక్తిగా నువ్వు చేయబడతావు. ప్రభు అలాగూ సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. అయినా ప్రేమల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనములు. ఇంతవరకు ప్రభా మీ దాసుని ద్వారా మీరు చెప్పిన మాటను బట్టి వందనములు. మీ వాక్యం ఎంతో శక్తి గలది, మీ వాక్యము జీవితాలను మార్చేది, మీ వాక్యము పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చేది. దయగలి తండ్రి, ఇటువంటి వాక్యము ఎవరైతే విన్నారో ప్రభువా, వారి హృదయాల్లో మీ ఆత్మకార్యము జరిగించి ప్రభువా, దయగలి తండ్రి, మరియు నామకార్థమైన క్రైస్తవంలో నుంచి వారు బయటికి రావడానికి ప్రభువా మీ ఆత్మకార్యం జరిగించి మీరే నిజమైన దేవుడు అని, గొప్ప దేవుడు అని, దయగలి తండ్రి, చెప్పనాశక్యమైన పరిపూర్ణమైన సంతోషం ఇచ్చే దేవుడు అని గుర్తించి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి కావాల్సిన కృపను దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియుడా, ఇంకా నువ్వు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి మాట చెప్తున్నాము. కొత్త రోడ్లో దశలోనిక ప్రార్థన మందిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు దేవారాధన ఉంటుంది. మంగళవారము, బేస్తవారం కూడా మరి కూడికలు ఏర్పాటు చేయబడినాయి. మీరు వచ్చి దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రభు మీకు సహాయం చేయనుగాక. భోజనాలు వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది కనుక అందరూ కూడా భోంచేసి వెళ్ళండి. ఎవరు కూడా వెళ్ళొద్దు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు భోంచేసి వెళ్ళాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. తర్వాత రేపు మనకు బేర్షెబాలో, కడపలో యూత్ ఫెస్టివల్ ఉంటుంది. యవన బిడ్డలు అక్కడ యూత్ ఫెస్ట్లో పాలు పొందాలని మనవి చేస్తున్న యవనస్తులైన వారందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం ఉంది కనుక రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఆదివారం ఉదయం 10 గంటలకు
ఆరాధన ఉంటుంది. తర్వాత మనకు 25వ తారీఖున క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన కూడిక ఉదయం 10 గంటలకు మందిరంలో ఉంటుంది. ఈ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుని భోజనాల కొరకు ప్రార్థన చేస్తాము. సో జానన్న ప్రాణి స్తోత్రం ప్రభా, ప్రేమ నమ్మకం గల దేవా, మరి భోజనం సిద్ధపరిచిన అన్నను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి ఆదమ్మ ఇంటిని ఆధారం చేసుకొని ఇక్కడ సువార్త కూడిక జరుగుటకు చక్కటి వాతావరణం ఇచ్చిన స్తోత్రాలు ప్రభా. ఈ ఆహారాన్ని పానీయాన్ని ఆశీర్వదించి దీవించు ప్రభా. తినుచున్న వారికి శక్తిని బలమును పొందుకున్నట్లు నీ మహిమార్థం నీ సాధనాలుగా ఆయా పని చేయనట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కనికరించుము. ఇంకా రక్షణ లేని వారు అనేకులు ఉంటుండగా మరి ఆదమ్మ కుటుంబంలో కూడా బాబా కొడుకులు కోడళ్ళు కూతుర్లు కూడా రక్షింపబడినట్లు సహాయం దయచేయమని పక్కనే ఉన్న నరసింహులను ఆశ్రమ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఈ ఆహారం తినువారు కూడా శక్తిని బలను పొంది నీ కృపా మహిమార్థం దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ భోజనం ఏర్పాటు చేయబడిందమ్మా. ఎవరు కూడా వెళ్ళొద్దు, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. ఇక్కడే కూర్చోండి, అట్లే మీకు ప్లేట్లలో భోజనము వడ్డించబడుతుంది. మీరు అలా కూర్చోండి, మీకు వడ్డించబడుతుంది.